ఒక చిన్న పిల్ల తన నానమ్మను యేసయ్య అసలు మనిషిగా ఎందుకు జన్మించాలి, ఆయన స్వర్గంలోనే ఎందుకు ఉండలేదు అని ప్రశ్నించిందట. అందుకు ఆమె నానమ్మ నవ్వుతూ, అమ్మా, ప్రపంచం పాడైపోయింది. ప్రజలు ప్రేమ కోసం ఆరాటపడుతూ ఉన్నారు. ప్రేమ అనేది కేవలం ఒక నియమము లేదా ఆజ్ఞ కాదని యేసయ్యకు తెలుసు. అది ప్రజలు చూడగలిగేది, తాకగలిగేది మరియు అనుభూతి చెందగలిగేది అయి ఉండాలి. యేసయ్య మన పోరాటాలను అర్థం చేసుకున్నాడని మరియు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు అని చూపించడానికి నియమపూర్వకమైన బిడ్డగా జన్మించాడు. తన జీవితం ద్వారా ఆయన మనకు ప్రేమ, త్యాగాన్ని చూపించాడు. ఆ చిన్నపిల్ల ఆలోచించి, నానమ్మ, కాబట్టి ప్రేమ నిజమైనది, మనకు దగ్గరగా ఉందని చూపించడానికి యేసు వచ్చారా అని అడిగింది. ఆమె నానమ్మ తల ఊపుతూ, మనం ఎక్కడ ఉన్నా, మనం ఎప్పుడు ఒంటరిగా లేమని గుర్తు చేయడానికి యేసు మానవుడిగా జన్మించాడని చెప్పి ఆ ప్రశ్నకు జవాబునిచ్చింది.